పేరు తప్ప ఇంకా 24 గంటలు మేము ఇంట్లో పూజించే టైంలో కూడా ఎప్పుడు దేవుడిని పూజిస్తాము. దాంతోపాటు మీకు రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడు పూజిస్తామన్న రోజు మీరు బాగుంటే మేము బాగుంటాం, మన రాష్ట్రం బాగుంటుందన్నా, మన యువత అంతా బాగుంటుంది, మన యువత బాగుంటే మనందరం బాగుంటామన్నా. ఇంకోటి ఏమంటే ఈరోజు ఇక్కడ రావడానికి ఉద్దేశం, నా కుటుంబానికి ఇక్కడ ప్రతి ఒక్కరూ ఇంత పెద్ద కుటుంబం నాకు మా తమ్ముడు చనిపోయినందుకు చాలా అండగా నిలిచారన్నా. ఇంకోటి ఏమంటే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కార్యక్రమాలకు సోషల్ మీడియా మామూలు సోషల్ మీడియా వాళ్ళు ఎంత చేసినా మన భార్గవన్ వచ్చిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత మన వైసీపీ సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్ అంటే అన్నా అసలుకు ఎల్లో మీడియా మరియు పచ్చపత్రికలన్నీ భయపడిపోతున్నాయన్న. ఇంకోటి ఏమంటే చెప్పడం ముఖ్యంగా మా తమ్ముడు చాలాసార్లు అనేవాడన్నా, నేను ఒక్కసారి జగనన్నను కలిసి ఒక్కసారి జగనన్నతో ఫోటో దిగి చనిపోయినా కూడా బాధలే అన్నాడన్నా, మట్టిలో కలిసినా సంతోషంగా అన్నాడన్నా. ఇంకోటి ఏమంటే ఇప్పుడు మా తమ్ముడు చనిపోయినందుకు బాధ ఉన్నా కూడా ఆ బాధను దిగమింగుకొని ఇంత దూరం మిమ్మల్ని ఒక్కసారి కలిసిన ఒక్క ఫోటో దిగినా మా తమ్ముడు ఆత్మకు శాంతి కలుగుతాదని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న. మీ ఆశీస్సు మన కుటుంబంపై ఎలవేళ ఉండి మీరు సింహం అన్నా, మీరెప్పుడు సింగల్గానే వస్తారన్నా. వాళ్ళు ఎన్ని గుంపులు కట్టుకున్నా మీరు జనం గుండెలో గుడి కట్టుకున్నారన్నా. వాళ్ళు జెండాలు ఎన్ని చేత కట్టినా మీరు మాత్రం సింగల్గా వచ్చి 2024లో మీరే అవుతారు. ఇలా మరో 3-4 సార్లు మీరే మన ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాలని మీరెప్పుడు బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి ఏమంటే మీకు దెబ్బ తగిలినప్పుడు చాలా బాధ వేసిందన్న. వాళ్ళు ఇలాంటి ఎన్ని దెబ్బలు తగిలినా మీరు అసలు నిరుత్సాహపడకుండా మరింత ధైర్యంగా మాలోకి వస్తుంటే నిజంగా ఈ ఉత్సాహం చూస్తుంటే చాలా ఈ జీవితానికి ఒక్కరోజు బతికినా చాలా మీ అభిమానిగా చాలా సంతోషంగా మనస్ఫూర్తిగా మీకు చేతులు మీకు ఎప్పుడూ మా కుటుంబం మా నియోజకవర్గం ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా అనుకుంటున్నా. జై జగనన్న, జై శ్రీకాంత్ అన్న, జై శ్రీకాంత్ అన్న. జై శ్రీరామ్ అన్న. జగనన్న, నా పేరు గొంతు బాలచంద్ర అన్న. నా పేరు జై జగన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జగనన్న. అన్న, నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హస్బెండ్ని. నా 2 పిల్లలు. మీరు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీరు చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మనసుకి ఎంత గాయమైనా, దేహానికి ఎంత గాయమైనా, మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము. ఇంత దాకా తీసుకొచ్చిన మా భార్గవ్ అన్నకి కృతజ్ఞతలు. ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్న. తప్పకుండా మీరు మాకు సాయం చేశారు, చాలా పెద్ద సాయం చేశారు. ఇంకా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగన్. మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్. నమస్కారం అండి. అమ్మా, ఇక్కడ ఫ్రంట్ లో పింక్ డ్రెస్ లో ఉన్నారమ్మా. చెప్పండి సార్. ప్రసాద్ కదా? ప్రసాద్ కదా పేరు? గొల్తి బాలచందర్ సార్. బాలచందర్. థ్యాంక్ యూ బాలచందర్. అన్ని రకాలుగా నీ కుటుంబానికి 100% తోడుగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది. బాల ఎప్పుడు మనసులో పెట్టుకో. అన్ని రకాలుగా ధన్యవాదాలు సార్. భార్గవ్ కూడా వెరీ ఫేర్గా కూడా చెప్పినాను. అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను. ఒక్కసారి పిల్లలు ఒక్క బాట. జై జగన్, జై జగన్, జై జగన్ అన్న. అటు సైడ్ ఇవ్వండి ప్లీజ్. అన్న, నా పేరు హెచ్సివా బ్యూలా, అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను. అన్న, మిమ్మల్ని తలవని రోజు, మీ గురించి మాట్లాడని రోజు, మీ గురించి రాయని రోజు లేదు. మా గురించి, మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అన్నా మర్చిపోయామమ్మ, కానీ
మీ గురించి తలుచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు. యూ హ్యావ్ బికమ్ మోర్ దెన్ ఎ ఫ్యామిలీ ఫర్ అస్ అన్న. ఎందుకంటే యు ఆర్ సచ్ ఎ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఎంత గొప్ప ఇన్స్పిరేషన్ అంటే ఒక అబ్రహాం లింకన్ గురించి, ఒక మహాత్మా గాంధీ గురించి, అంబేద్కర్ గారి గురించి మేము పుస్తకాల్లో చదువుకున్నాం, కానీ మాకు లైవ్ ఎగ్జాంపుల్గా మీరున్నారు అన్న. మీ లైఫ్ జర్నీ ఒకసారి మాకు చెప్పండి ప్లీజ్. మీరు ఢిల్లీ పీఠాన్ని, ఆ రోజు పవర్లో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి బయటకు వచ్చి ఈరోజు అట్ ద ఏజ్ ఆఫ్ 36 ఈ 14 ఏళ్లలో మీ లైఫ్ జర్నీ అంతా మేము మా కళ్ళారా చూస్తూ ఉన్నాం అన్న. యూ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ అన్న. మీరు మాకు మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ కొంచెం షేర్ చేసుకోండి ప్లీజ్. ఈ యూత్ అందరికీ మీరు ఇచ్చే మెసేజ్ కావాలి అన్న. యు ఆర్ సచ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. We would love to die for you and we want to see us the permanent CM of AP if you would like to. ఇంకా ఎదుగుతానంటే that is yours. This is Hepzibah Beulah అన్న, ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్. థ్యాంక్ యూ సో మచ్ అన్నా. పేరు నాని అన్న, నా పేరు. మాది బాపట్ల జిల్లా అన్న. బాపట్ల జిల్లా నుంచి వచ్చాను అన్న. ఒక చిన్న విషయం మీరు నోటీస్లో పెడతానన్నా. మీరు ఏదో చెప్పారన్నా, తెనాలి నియోజకవర్గంలో మీరు ఏదైతే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారో, అదే తెనాలి నియోజకవర్గంలో ఇళ్ల పట్టా తీసుకొని చాలా సంతోషంతో, చాలా ఉత్సాహంతో, చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పిందన్నా. కానీ అన్నా, మీరు చెప్పారు కదన్నా, కాయలున్న చెట్టుకే రాళ్ళదెబ్బనని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాళ్ళదెబ్బేసి తెలుసన్నా, ముళ్ళు చెట్టు. తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న, వ్యసనంతో చేశారన్నా. కానీ అన్న, ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న, అర్జున్ రెడ్డి అన్న, వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి, ధైర్యం తెలిపి, మేమున్నాము, మీరెప్పుడు చెప్తారో నేనున్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉందన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీలో చేస్తున్నామన్నా. మేము ఒకటి చెప్తామన్నా, మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి జరిగిందని మేము భావించామన్నా. ప్రతి కుటుంబం అన్నా, నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు, ఎంతో దుఃఖంలో అన్నా. ప్రతి దేవుడికి మొక్కామన్నా, జాగ్రత్త అన్నా, జాగ్రత్త అన్నా. ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా, చాలా తప్పుడు నా కొడుకులు. వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కర్ అవార్డు వచ్చన్నా. వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా. వాడు వెన్నుపోటు, జాగ్రత్తగా ఉండమని మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. జై జగన్, జై జగన్ అన్న. ఇప్పుడు ఇటుపక్క వాళ్ళు ఎవరన్నా నమస్కారం అన్న. నా పేరు వినయ్ కుమార్. మాది మల్కాపురం గ్రామం, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా అన్న. గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న. సోషల్ మీడియా సైనికుడు అన్న. ఇక్కడ అన్న